సార్ నమస్తే. ఈమె మాట్లాడిన తర్వాత లాస్ట్ రోలో వాళ్ళు చివరిన రెడ్ శారీ అండ్ గోల్డ్ శారీ వాళ్ళ ముందుకు రమ్మడు, వాళ్ళు కూడా మాట్లాడారు. మీరు చెప్పండి. నమస్తే సార్, నా పేరు ధర్మావతి సార్. నేను గ్రేడ్ 1 పంచాయతీ సెక్రటరీ సార్. మీ దయ వల్లే నేను గ్రేడ్ 1 లోకి వచ్చాను సార్. మా బ్యాచ్ 2006 బ్యాచ్ సార్. 2006 నుంచి మేము ఇప్పటికి 19 సంవత్సరాలు సర్వీస్ చేశాం సార్. మీరు వచ్చిన తర్వాత ఆగస్ట్ లో మేము గ్రేడ్ 3 నుంచి 2కి వచ్చాం సార్. ఇప్పుడు రీసెంట్ గా గ్రేడ్ 1 తీసుకుని మేము గ్రేడ్ 1 పొజిషన్ లో ఉన్నాం సార్. మీ దయ వల్ల మేము విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో 2 ప్రమోషన్లు తీసుకున్నాం సార్. ఇంకో ప్రమోషన్ కూడా ఇచ్చారు సార్. మాట మంత్రి అనే మంచి ప్రోగ్రామ్ పెట్టి మాకు 3వ అవకాశం ఇచ్చారు సార్. ఈ మైక్ నా దాకా వస్తుందా అని నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను సార్. రాత్రి నిద్ర పట్టలేదు సార్, ఏం మాట్లాడాలి సార్ తో అని. మీరు నేను చదువుకునే రోజుల్లోనే ఒక హీరోగా మా మనసులో ఉన్న హీరో సార్. కానీ అలాంటి వ్యక్తి మాకు మినిస్టర్ గా వచ్చినందుకు, ఒక పంచాయతీ రాజ్ వ్యవస్థని రాజులా పరిపాలించే అధికారం మాకు వచ్చినందుకు తెలియజేస్తున్నాం సార్. అంతేకాకుండా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, మా పంచాయతీలో మేజర్ శానిటేషన్ సార్. శానిటేషన్ కి గ్రీన్ అంబాసిడర్స్ కి జీతాలు ఇవ్వలేని పొజిషన్ లో కొన్ని పంచాయతీలు ఉన్నాయి సార్. ఈ చిన్న పంచాయతీలు చూసుకుంటే 2000 పాపులేషన్ ఉన్నదానికి 15th ఫైనాన్స్ వచ్చి ఆ యొక్క జనాభా ప్రాతిపదికన 1,50,000 అలా వస్తున్నాయి సార్. దాంట్లో గ్రీన్ అంబాసిడర్ ని 1000 జనాభాకి ఒకళ్ళు చొప్పున పెట్టమని తెలియజేస్తున్నారు సార్. అలాగే శానిటేషన్ అమ్మ ఒక్క చిన్నదమ్మా, అందరు పంచాయత్ సెక్రటరీ కూడా డిప్యూటీ సీఎం గారి దృష్టిలో ఇది ఉంది. కొన్ని పంచాయతీలకి రిజిస్ట్రేషన్ నుంచి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, కొన్ని పంచాయతీలకు రావట్లా. కొన్ని పంచాయతీలకు మైనింగ్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, కొన్ని పంచాయతీలకు రావట్లా. కాబట్టి అన్ని పంచాయతీలకి సమంగా ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. అండ్ డిప్యూటీ సీఎం గారు మీకు ప్రామిస్ చేశారు కదా, రిఫార్మ్స్ అనేవి దీంతో మొదలైనవి, ఆగట్లేదు. సో ఎవ్రీ 3 months మీరు కొత్త రిఫార్మ్ చూస్తూనే ఉంటారు. మీరు చెప్పిన ప్రాబ్లం కూడా తొందరగా సాల్వ్ అవుతుంది. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, MGNREGS పథకంలో వేజ్ పేమెంట్ కింద కూలీలకి 200 నుంచి 250 వరకు ఇస్తున్నారు సార్. అలాగే మన గ్రీన్ అంబాసిడర్స్ కూడా ఇచ్చే 600 జీతం దీని ద్వారా ఇవ్వగలిగితే సార్, అన్ని వేల మందికి ఇచ్చేది ఆ 200 వాళ్ళ తరపున ఇప్పించగలిగితే సార్, మన పంచాయతీ నుంచి భారం పడకుండా ఉంటది సార్. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కదా, వాళ్ళ దగ్గరికి చెప్పాలి. బట్ విల్ ఫైండ్ అన్ ఆల్టర్నేటివ్. లాస్ట్ రోజులో ఉన్నారు కదా, లాస్ట్ చివరి దగ్గర అక్కడ ఇందాక లెగిస్తారు కదా, బాగా చివరికి వెళ్ళిపోండి, బాగా చివరికి వెళ్ళండి. ఇక్కడ కదా, బాగా లాస్ట్కి వెళ్ళండి, అక్కడికి ఇటు సైడ్ కదా, అటు 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 ఆ కార్నర్. అక్కడ ఇందాక లేచి నిలబడ్డారు. ఒక వచ్చారా? ఓకే ఓకే, ఎవరు చూడండి, చెప్పండి. సూర్య, అక్కడ వాళ్ళని మాట్లాడమని చెప్పండి. ఇందాక రెడ్ కలర్ శారీ అండ్ గోల్డ్ కలర్ శారీ అక్కడ నుంచి ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం ముందుకు రండి అమ్మా, మాట్లాడు. కొంచెం ముందుకు రండి అమ్మా, చెప్పండి అమ్మా. సార్ నమస్తే సార్, నా పేరు శృతి, గుంటూరు జిల్లా నుంచి మాట్లాడుతూ ఉన్నాను సార్. ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు మంత్రివర్యులు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను సార్. మేము జోన్ 3 నుంచి పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాము సార్. మా ఈ జోన్ 3 సమస్య, అందరికీ ప్రమోషన్లు కని విని ఎరుగని రీతిగా చాలా బల్క్ లో ప్రమోషన్స్ వచ్చాయి. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అయితే మా జోన్ వరకు వచ్చేసరికి కనీసం గ్రేడ్ 3 నుంచి 2 కూడా వెళ్ళలేని పరిస్థితి సార్. ఒకరి మీద ఒకరు కేసెస్ వేసుకోవటం వల్ల మేమే ఆగిపోతా ఉన్నాము. దయచేసి మీరు మా గురించి ఆలోచించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని మా అందరికి ప్రమోషన్ కి మీరు సహకరించాలని కోరుకుంటున్నాను. ఎందుకు కేసులు వేసుకున్నారు సార్? విత్ యువర్ పర్మిషన్ సార్. సార్ మనకి 4 జోన్స్ లో 1, 2, 3, 4 లో, జోన్ 1 లో, జోన్ 2 లో, జోన్ 4 లో కన్నా జోన్ 3 వాళ్ళు బాగా తెలివిగల వాళ్ళు సార్. వాళ్ళు ఏం చేశారంటే సార్, వాళ్ళలో వాళ్ళే కేసులు వేసుకొని హైకోర్టులో స్టే తీసుకొచ్చారు సార్, ఎవరికి ప్రమోషన్ ఇవ్వద్దని చెప్పేసి. ఇప్పుడు తీసుకొచ్చి మనల్ని సెటిల్ చేయమన్నారు సార్. సార్ విత్ యువర్ పర్మిషన్, ఆల్రెడీ వాళ్ళ అసోసియేషన్ వచ్చి మీతో మాట్లాడినప్పుడు లాస్ట్ టైం మీరు ఏఏజీ గారికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఈ కేసు తొందరగా చేయమని. ఎల్లుండిది హీరింగ్ వస్తుంది సార్ హైకోర్టులో, మోస్ట్లీ ఎల్లుండి ఫైనల్ డెసిషన్ వస్తుంది. అంటే నా ఉద్దేశంలో
అంటే ఇలాంటి అంటే ఉద్యోగ సంఘాలు ఉన్నాయి కాబట్టి అంటే ఒకసారి కోర్టులకు వెళ్ళిన తర్వాత అది కోర్టు పనితీరులోనో లేదంటే డిలే అయిపోతాం. ప్రతి చోట ప్రతి జోన్లో వచ్చి ఆ పర్టికులర్ జోన్లో రాకపోవడానికి కొంత ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కూడా కూర్చోబెట్టి కొంత నెగోషియేట్ చేయడం, లేదంటే కొంత అధికారులు కూర్చోబెట్టి కొంత కేసులు విత్డ్రా చేసుకోమని చెప్పడం, లేదంటే అంటే ఎవరికి కాకుండా పోతుంది కదా, విలువైన టైం ఎవరికి కాకుండా అవును పోతుంది సార్. లేదంటే కొంచెం. సార్ దాదాపు 41 మంది కేసు వేశారు సార్. 37 మంది ఇప్పుడు విత్డ్రా చేసుకున్నారు సార్. ఒక 4 ఇంకా కేసు ఫైట్ చేస్తున్నారు